అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వజ్ కుకింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడలో దుర్గాదేవికి, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి మొదటి రోజు ఏ అలంకారం చేస్తారో, ఏ ప్రసాదం సమర్పిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు విజయవాడలో మొదటి రోజు దుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారండి. మొదటి రోజు నైవేద్యంగా కట్టి పొంగల్ని సమర్పిస్తారండి. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శైలీపుత్రిగా మనకి దర్శనమిస్తారు. ఈవిడికి నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇప్పుడు మనం మొదటి రోజు నైవేద్యంగా కట్టి పొంగల్ని దుర్గాదేవి కోసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కట్టి పొంగలి అనేది చాలా తేలికైన పద్ధతిలో తయారు చేయొచ్చండి. ఈ కట్టి పొంగల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. నేనైతే మరీ పల్చగా కాకుండా మనకి అన్నంలా ఉండేటట్టే ఈ పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కట్టి పొంగలి కోసం కావాల్సినవి నల్ల మిరియాలండి. ఒక 2 స్పూన్ల నల్ల మిరియాలు, 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, కొంచెం నెయ్యి, కొంచెం నూనె, పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఇప్పుడు మనము ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బియ్యంని, 1/2 కప్పు పెసరపప్పుని మనం ఈ గిన్నెలోనికి వేసుకుని 2 సార్లు కడిగి దీన్ని నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఆ బియ్యం నానేలోపు మనం తాలింపును రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఒక 2 స్పూన్ల నూనెని, ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుని, 1 స్పూన్ జీలకర్రని, 2 స్పూన్ల మిరియాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని పొడవు ముక్కలుగా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మనం మొత్తం వేగిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేయాలండి. 1 స్పూన్ వరకు నెయ్యిని దీనిలో యాడ్ చేద్దాము. ఇప్పుడు కడిగి నానబెట్టిన పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదండి, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెసరపప్పు బియ్యం వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఈ నెయ్యిలో ఈ బియ్యం అనేది కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు అయితే ఈ బియ్యంని, పెసరపప్పుని నెయ్యిలో ఇలా వేగనిస్తే మంచి సువాసన వస్తుందండి. మనకి కట్టి పొంగల్ అనేది బియ్యం కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బియ్యం కానీ పెసరపప్పు కానీ మొత్తం 1 కప్పున్నర క్వాంటిటీలో తీసుకున్నామండి. 1 కప్పున్నరకి 3 కప్పుల వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అయితే ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పొడిలాడే విధంగానే తయారు చేస్తున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున మనం తీసుకున్న కప్పున్నర క్వాంటిటీకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని కట్టి పొంగల్కి మంచి సువాసన ఇచ్చే ఇంగువని యాడ్ చేసుకోవాలండి. తాలింపులో వేయకుండా ఇలా వేస్తే మన పొంగలి అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది. వండుతుంటేనే సువాసనగా అనిపిస్తుంది. కొంచెం కలర్ కోసం పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని ఒక పొంగు పట్టే వరకు కూడా మూత పెట్టాలండి. మూత పెట్టేసేసి మనం పొంగు వస్తున్న టైంలో మూత ఓపెన్ చేసి ఫ్లేమ్ని కూడా కొంచెం తగ్గించాలి. ఇప్పుడు ఈ కట్టి పొంగల్ అనేది పొంగు వస్తుంది కదా, ఈ టైంలో మనం మూతని ఓపెన్ చేసి ఫ్లేమ్ని తగ్గించి సిమ్లో పెట్టుకొని కొంచెం నెమ్మదిగా ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఎగిరిపోయే స్టేజ్లో మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అంటే మొత్తం మీద 10 నిమిషాలు 15 నిమిషాల లోపులే మనకి కట్టి పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన కట్టి పొంగల్ని శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా నైవేద్యం ఏదైనా రెడీ చేయడం కుదరకపోయినా కానీ అన్నంపై చిన్న బెల్లం మొక్క ఉంచి మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. శైలీపుత్రికి సమర్పించే నెయ్యిని కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇలా ప్రొద్దుట అయినా సరే, సాయంత్రం అయినా సరే మనం ఇలా నైవేద్యం ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. నేను చేసిన ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.